Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలినేనికి అక్కడ చీటి చిరిగిపోయినట్లేనా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పూర్తిగా డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది. ఇక ఫ్యాన్ పార్టీ వైపు చూసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన, పార్టీ చీఫ్ సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసి పార్టీకి పూర్తిగా దూరమైనట్లేనని చెప్పక తప్పదు. బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో ఆయన చేరడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యర్థులను తట్టుకునేందుకు ఆయన గాజు గ్లాస్ పార్టీని ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని సాదరంగానే ఆహ్వానించారు. అయితే జనసేనలో తాను చేరి ఏ పదవి కోరుకోవడం లేదని బాలినేని శ్రీనివాసులరెడ్డి చెబుతున్నారు. అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ దానిని బాలినేని కొట్టిపారేస్తున్నారు. తనకు ఏ పదవి అవసరం లేదని చెబుతున్నారు. అయితే అదానీతో జరిగిన ఒప్పందంలో తనకు ప్రమేయం లేదని బాలినేని చెబుతున్నారు. తన చేత బలవంతంగా సంతకాలు చేయించేందుకు అర్ధరాత్రి ప్రయత్నించారని, అయితే తాను కేబినెట్ అనుమతికి పంపడంతోనే దానిని ఆమోదించారని, తన డిజిటల్ సైన్ను కూడా వైసీపీ నేతలు చేసి ఈ అవినీతిలో వాళ్ల తప్పు లేదని నిరూపించుకునే అవకాశం ఉందని బాలినేని బహిరంగంగానే చెబుతున్నారు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలపై కూడా బాలినేని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే బాలినేని మాగుంటకు ఇవ్వాలని చెప్పినా అందుకు జగన్ వినలేదు. చెవిరెడ్డికి ఇవ్వడంతో బాలినేని అయిష్టంగానే ఒప్పుకున్నారు. చివరికి చెవిరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఈ విషయంలో చెవిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో బాలినేని విరుచుకుపడ్డారు. అదానీతో ఒప్పందానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో పాటు జగన్ వైపు వేలెత్తి చూపారు. జగన్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై బాలినేని ఫైర్ అవడం చూస్తూ ఉంటే వైసీపీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేనలో చేరినప్పటికీ ఆయన కుమారుడు వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన కుమారుడు వైసీపీ ఎంట్రీకి అడ్డం పడ్డాయనే చెప్పాలి. అందుకే బాలినేని కుటుంబాన్ని ఇక భవిష్యత్తులో వైసీపీ అధినేత జగన్ దగ్గరకు తీయకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ కొత్త నేతకు ఒంగోలు నియోజకవర్గం టికెట్ కోసం సరైన అభ్యర్థిని వెతుకులాడాల్సి ఉంటుంది. బాలినేని పార్టీకి దూరం కావడంతో ఆయన ప్లేస్ కోసం అనేక మంది వైసీపీలో పోటీ పడుతున్నారు. మరి బాలినేని కుటుంబానికి మాత్రం ఫ్యాన్ పార్టీలో దారులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు.